మైనార్టీ సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనకు 40 రోజులు ఒక పొద్దులు ఇప్పుడు వస్తున్నాయి. ఇంకొక 30 రోజులు ఇంకా దగ్గరలోనే రేపు మర్నాడు మనకు కూడా పండగ ఉంటుంది కాబట్టి అందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరికీ మాకు ఒక అవకాశాన్ని ఈరోజు ఈ రకంగా మీరు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. గతంలో మనం కూడా చాలా గట్టిగా రాజకీయాలు మాట్లాడుకుంటే రాజకీయ పరంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ ధర్మవరంలో ముస్లిం సోదరులందరూ ఇక్కడ జరిగిన రాజకీయాల్లోనూ కావచ్చు సామాజికంగా ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే దాంట్లో కావచ్చు కలిసి ముందుకు నడిపించే దాంట్లో ముస్లిం సోదరులు ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని కూడా మనమంతా కలిసాం కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, సమస్యలు పడ్డాం. ఈరోజు ధర్మవరం ఏ రకంగా ఉందో ఆ రకంగా రూపురేఖల్ని తీర్చిదిద్దుకునే ఒక క్రమంలో మనం చాలా మంది ఎన్నో ఇబ్బందులతో కూడా మనం ముందుకు రావడం జరిగింది. కానీ ఇన్నేళ్లు జరిగినా ఇన్ని రోజులు జరిగిపోయినా ఎంతో మంది నాయకులు చూసినప్పటికీ ధర్మవరంలో ముస్లిం మొత్తం సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పూర్తి స్థాయిలో మనము ఆ మార్కుని రీచ్ కాలేకపోయినామనే భావన ఖచ్చితంగా నాలో కూడా కనిపిస్తుంది. సత్యకుమార్ గారు ఇప్పుడు మన ముందుకు వచ్చి ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నాకు మనస్ఫూర్తిగా ఆ నమ్మకం ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా రేపు రాబోయే గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగాను సపోర్ట్ ఉంటూ మీతో పాటు నిలబడడానికి మనకు ఒక నాయకుడు అంటూ మన ముందుకు వచ్చాడనే విషయాన్ని నేను మీకు కూడా చెప్తున్నాను. ఈరోజు నా మనసులో నేను ఎంత నమ్మకం పెట్టుకొని అన్న మీద పెట్టుకున్నాను. దయచేసి అదే రకంగా మీరందరూ కూడా ఆ నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా నమ్మకాన్ని ఉమ్ముగాకోకుండా మన అందరికీ ఏ రకమైన ఉపయోగం మన గవర్నమెంట్ నుంచి వస్తుందో ఇంకా బలంగా, అంటే ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనతో పాటు ఉందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధర్మవరంలో ముస్లిం సోదరులకు మీతో పాటు మీ వెంట ఒక స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీతో పాటు ఉంటుంది. అక్కడి నుంచి రావాల్సిన మనకు సరైన విధంగా మనకు రావాల్సిన ఏవైతే లబ్ధులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనము దావన్నింటినీ కూడా అందిపుచ్చుకోగలుగుతాము సత్యకుమార్ గారి ద్వారా అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇప్పుడు దాకా పరిటాల కుటుంబంతో కూడా మీరు మాకు బలంగా మీరు కూడా మా వెంట నడిచి మమ్మల్ని ముందుకు నడిపించిన పరిస్థితి కూడా ఉంది. ఏ రకంగా అయితే ఆ రోజు పరిటాల రవీంద్ర గారికి మీరందరూ ఒక అండగా నిలబడి ఈ ధర్మవరంలో జరుగుతున్న అరాచకాలని ఆపడంలో మీరంతా భాగస్వాములై ముందుకు నడిపించారు. ఏ రకంగా మాకు మోటివేషన్ ఇస్తూ మీరు ముందుకు నడిపించారో మేము ఇక్కడున్నా, మేము పెనుగొండలో ఉన్నా, రాప్తాల్లో ఉన్నా, ధర్మవరం ముస్లిం సోదరులు మాతో పాటు నిలబడ్డారు. మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరంతా కూడా భాగస్వాములయ్యారు. ఆ రోజు పరిటాల రవీంద్ర గారి దగ్గర నుంచి ఈరోజు పరిటాల శ్రీరాంబాబు. అదే రకంగా నాకు ఏ బలమై మీరు నడిచారో మా కుటుంబానికి ఆ బలాన్ని అన్నకు కూడా మీరు అందించాలి అని చెప్పి మిమ్మల్ని పేరు పేరున నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాశలు కాకోకుండా అవన్నింటినీ కూడా నిజం చేస్తాము అనే విషయంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి మీరు కూడా వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, అది మనకు ముస్లిం సోదరుల మన వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరితోనూ మనం మాట్లాడి మన వైపు నుంచి ఆ కృషిని పూర్తిగా మన కృషిని అనేదాన్ని మన ప్రజల మీద పెట్టి వాళ్ళని ఏదైనా సరే మార్చుకోగలిగే ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ పోవాలా. ఈరోజు తెలుగుదేశం మన ఓటు ఏదైతే ఉందో అది క్లియర్ ట్రాన్స్ఫర్ మన సత్య అన్నకు కూడా ఖచ్చితంగా చేరుతుంది. దాంతోపాటు వైఎస్ఆర్ వాళ్ళు కూడా చాలా మంది రకరకాల కొత్త ఒక అభాండాలు మన మీద వేసుకుంటూ రేపేదో అయిపోతున్నానో ఇంకోటి రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారు ఆయన మాట్లాడే పద్ధతి రకంగా ఉంది. మనల్ని ఎంత గౌరవంగా ఎంత పెద్దరికంగా మనల్ని చూస్తున్నాడు ఆయన అనే విషయం కూడా మీరంతా ఇప్పుడు ఆయన మాటలోనే మీరు అంత వినడం జరిగింది. ఖచ్చితంగా అది కంటిన్యూ అయింది. ఈరోజు మాటలతోనే కాదు చేతల్లో కూడా అదే పద్ధతిలోనే ఉంటుంది. మనకు ఆయన మాట్లాడే విధానం చూస్తా అంటే రేపొద్దున రాబోయే మన ఫ్యూచర్ కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుంది అనే విషయం కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో వాళ్ళు ఏదైతే ప్రచారాలు తీసుకొస్తున్నారో ఆ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకోవాలి. మనం
ఛాలెంజ్ గా తీసుకోవాలా, గ్రామాల్లోకి వెళ్ళాలా, వార్డుల్లోకి వెళ్ళాలా, మన వాళ్ళందరికీ మనం నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేయాలా. వాళ్ళు చేస్తున్న చెడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు ప్రచారాలను కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొనేటట్టుగా మనమంతా కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా పనిచేయాలని, మాకు ఇచ్చిన బలం ఏదైతే ఉందో ఆ బలం సత్యకుమార్ గారికి కూడా ఇచ్చి ఆయన్ని మన ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ధర్మవరం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ముస్లిం సోదరులందరి మీద ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ రంజాన్ ఈ పర్వదినాల్లో మాకు ఇఫ్తార్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాంతోపాటు భారత అన్న మనకి ఎంపీగా కూడా నిలబడుతున్నారు. భారత అన్న కూడా మనకి ఎంపీగా నిలబడుతున్నారు. భారత అన్నను కూడా మనం ఖచ్చితంగా మనకు తెలుగుదేశానికి ఒక దాంట్లో తెలుగుదేశానికి ఒక దాంట్లో కమలానికి రెండు కనపడాలి. మనకు ఒకటి సైకిల్ గుర్తు, కమలం గుర్తు, రెండు కనపడాలి. కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు అనమాట. అంటే బ్యాలెట్లో కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు. సో మనము యాడికి పోయినా ఒకటే మాటే చెప్పాలి, ఒక దానికి కమలానికి వేయాలా, ఒక ఓటు సైకిల్కి వేయాలి. ఈ విషయాన్ని బాగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఈ గుర్తులు రెండు బాగా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. మరి దాంతో పాటు కబ్రస్థాన్ విషయం, అసలైన విషయాన్ని నేను మర్చిపోయాను. కబ్రస్థాన్ విషయం వాస్తవంగా ఆ రోజు కబ్రస్థాన్ ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పుడు ఆ రోజు కూడా నేను అక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఆ రోజు అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. పాపం వాటికి పోయి లోపలికి పోతే తెల్లారుజామున పాపం వచ్చి కబ్రస్థాన్లోకి వచ్చి చూసి మొత్తం ఆ సమాధాన్ని పీకేసింటే చాలా మంది బాధపడుకుంటా అక్కడి నుంచి పోతా అంటే ఆ పరిస్థితిని చూస్తూ వస్తుంది. దానికి సమర్థించుకుంటూ వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటూ పోతున్నారు. దాంట్లో అతి ఎక్కువగా నాకు బాధపడిన విషయం ఏంటంటే, నేను మక్కా మదీనా సింబల్స్ ఉన్న బండరాలను విపరీతంగా జేసీబీలతో తొక్కేసి, టిప్పర్లతో తొక్కిచ్చేసి, ట్రాక్టర్లతో తొక్కిచ్చే పరిస్థితి చూసినప్పుడు వాస్తవంగా అభివృద్ధి అనేది అందరికీ అవసరం లేదు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేమెవరు. అండ్ రెండోది, అట్లాంటి దాంట్లో రాజకీయం చేయాలనంత తక్కువ ఆలోచన కలిగిన వ్యక్తినో, తక్కువ మనస్తత్వం కలిగిన వ్యక్తిని కూడా కానే కాదు. కానీ వాస్తవంగా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఎప్పుడైతే అవి చెలవిడిగా పగలగొట్టేసి పడేసి దానికి సమర్థించుకుంటూ మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు బాధేసింది. అరే ఎక్కడికి పోతాను మన పరిస్థితి. అంటే నిజంగా మతపరంగా మనకు నిజంగా మతం మీద అంత గౌరవం ఉన్న వాళ్ళైతే ఏం చేసి పెట్టాలా? ఏం చేయాలి చెప్పండి? బండలు తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి నువ్వు అది క్లీన్ చేసుకో. ఉంది మన మతంలో, సరే బూడ్చిన దగ్గర మరి ఇంకొకరిని బూడ్చొచ్చు అనేది ఖచ్చితంగా మనకు ఉంది. దాన్ని ఎవరు విమర్శించేది లేదు, విభేదించేది లేదు దాని విషయంలో. కానీ విధానాలు వేరే ఉంటాయి, దాని పద్ధతులు విధానాలు వేరే ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఉంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. వాస్తవంగా చెప్పాలంటే అది డెవలప్మెంట్కి కాదు, కబ్జా కోసం మాత్రమే చేశారనే విషయాన్ని కూడా మన అందరికీ ఉన్న వాళ్ళు నాకు అందరికీ అర్థమైంది ఆ రోజు మనం. కానీ ఎప్పుడైతే అందరూ మనం ముందుకెళ్ళామో, అడుగు ముందుకు వేసామో అక్కడి నుంచి దాన్ని ఆపుకునే పరిస్థితి. సేమ్ ఇట్లాంటి పరిస్థితి మనం ఈరోజు ముదిగుబ్బలోకి పోతే 4 ఎకరాలు తెలుగుదేశం గవర్నమెంట్ లో 4 ఎకరాలు శ్మశాన వాటికి, ముస్లిం శ్మశాన వాటికి అని చెప్పి ఇస్తే దాన్ని ఏం చేసినారు? 3 ఎకరాలు పట్టా చేసేసుకున్నారు. మీకు ఎకరా చాలదా అంటారు. అంటే ఏటికి పోతే ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైన పరిస్థితులు మనం ఏమాత్రం ఇక్కడ జాగ్రత్త పడుకోకుండా ఉంటే ఈ భూమి కూడా పూర్తి స్థాయిలో కబ్జా అయిపోయేది. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో వచ్చి షాపులో గీపులో రెంట్లకు గిట్లకు ఇచ్చి పారేసి దాన్ని ఏదో రకంగా ఆదాయ ఒక వనరులుగానే ఆ కబ్రస్థాన్ని కూడా చూసే పరిస్థితి ఇప్పుడున్న నాయకులు గాని అందరూ కూడా ఆ రోజున్న పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్లో ఉన్న ముస్లిం సోదరులు కూడా ఆ రోజు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు చాలా మంది. వాస్తవమే, అది జరుగుతుంది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మాట్లాడలేకపోయినారు. కాబట్టి ఖచ్చితంగా కబ్రస్థాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం. దాంట్లో ఉన్న కబ్జాలని కూడా, కబ్జాకోరులందరినీ కూడా బయటికి పారదోలుతాం. పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి దాంతో పాటు అన్న చెప్పినట్టుగా షాదీ మహల్ విషయం కూడా అన్నకు కూడా చెప్పడం జరిగింది. మన మైనారిటీ సోదరులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది, అన్నను అడగడం జరిగింది. ఈసారి వస్తే మంచి ప్లేస్ లో కనీసం మాకు గుర్తుండిపోయేటట్టుగా, మాకంటూ గుర్తుండిపోయేటట్టుగా కబ్రస్థాన్ మనకు షాదీ మహల్ ని రెడీ చేసుకోవాలా అని చెప్పి అన్నను కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా దాంట్లో భాగంగా ఇప్పుడు అన్న కూడా చాలా పెద్ద హామీ, సెంట్రల్ మినిస్టర్ని పిలుచుకొని వచ్చి ఖచ్చితంగా చేపిస్తానంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి ఈ హామీలో ఎంత డెప్త్ ఉందనేది, ఎంత బలం ఉందనేది. ఖచ్చితంగా జరగబోతోంది, దాన్ని సాధించుకోబోతున్నాము. ఒక మంచి స్థలము. ఎప్పుడైనా సరే మీ పిల్లలు చూసినా, అయ్యో మా తాతోళ్ళు మా నాయన అడిగి సత్యాన్నతో ఎంత బ్రహ్మాండమైన షాదీ మహల్ కట్టించినారా మాకని చెప్పి చెప్పుకునేటట్టుగా
ఖచ్చితంగా ఆ షాదీ మాల్ని కూడా నిర్మించుకోబోతున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి ఏ రకంగా అయితే మాకు మీరు మీకు మేమంటూ మనము కలిసి ఉన్నామో ఇదే రకంగానే నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నాకు తర్వాత జనరేషన్స్ ఎన్ని పుట్టుకొచ్చినా ఎన్ని తరాలు పుట్టుకొచ్చినా మీతో పాటు ఇటువంటి అనుబంధంతోనే పంచుకుంటూ నేను ముందుకెళ్లాలని ఆ దేవుని రోజు అల్లాని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.